పాపములోనే బతుకుతున్న చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఇంకా మన జీవితాలు ఏది విడిచిపెట్టాలో, ఏది వదిలేసుకోవాలో, ఏది నష్టపరుచుకోవాలో, ఏది దూరం చేసుకోవాలో అది చేసుకోక ఇప్పటికెంతగా నష్టపోయావు. ఆయన వైపు చూడు. ఒకరికి మహిమ కలిగిన కార్యాలు చేయడానికి, నీ కొరకు ఏదో ఒక విశేషమైన కార్యం చేయడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి అది సిద్ధంగా ఉన్నాడు.